గత వైసీపీ ప్రభుత్వం చేసిన అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. అన్నిటికంటే ముందు ఎక్సైజ్ శాఖలో అవినీతి భాగోతమంతా ఇంత కాదు. నకిలీ హోలోగ్రామ్ స్టిక్కర్లతో మద్యం సరఫరా జరిగినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. డిపోల నుంచి కాకుండా కంపెనీల నుంచే దుకాణాలకు మద్యం తరలించారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. మద్యం, బీరు పార్టీలకు హోలోగ్రామ్ స్టిక్కర్ల టెండర్లలోనూ గోల్మాల్ జరిగినట్లు గుర్తించారు. నకిలీ హోలోగ్రామ్ స్టిక్కర్లతో మద్యం టెండర్లు పక్కదారి పట్టించినట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే హోలోగ్రామ్ టెండర్లపై విజిలెన్స్ విచారణలో కొత్త అంశాలు వెలుగులోకి వచ్చాయి. హోలోగ్రామ్ పేరిట భారీ స్థాయిలో స్కామ్ జరిగినట్లు గుర్తించారు. నిబంధనలకు విరుద్ధంగా హోలోగ్రామ్ టెండర్లు చేపట్టినట్లు విచారణలో వెల్లడైంది. ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ లేకుండానే ఏపీ బెవరేజెస్ ఎండీ వాసుదేవరెడ్డి టెండర్లు ఇచ్చేసినట్లు తేట తెల్లమైంది. జీజీఎస్టీ లావాదేవీల సమాచారం లేకుండానే కట్టబెట్టినట్లు స్పష్టమైంది. ఇప్పటికే వేల కోట్ల రూపాయల మధ్య అక్రమాల్లో జరిగాయని సిఐడి అధికారులు గుర్తించారు.